రైతుల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పనిచేస్తుందని చైర్మన్ అనంతరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం 2025-26 ఆర్ధ వార్షిక మహాసభ కార్యక్రమం నిర్వహించారు. 6 నెలల కాలంలో సహకార సంఘం పరిధిలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను సభ దృష్టికి తీసుకొచ్చారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి తీసుకువచ్చి రైతులకు అండగా ఉంటున్నామని తెలిపారు. 6 సంవత్సరాల కాలంలో జరిగిన ఆదాయ వ్యయాల వివరాలను సభ దృష్టికి తీసుకొచ్చారు. రైతుల అభివృద్ధి కోసం బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేసి ఆదుకుంటున్నామని తెలిపారు. వ్యవసాయానికి పంట రుణాలు కాకుండా వ్యవసాయ పొలాల అభివృద్ధి కోసం, పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు కోసం దీర్ఘకాలిక రుణాలు అందిస్తూ రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. వచ్చినాడు ఈ సంఘం 3 కోట్ల చిల్లర నష్టంలో ఉంటే ఈనాడు మా సభ్యులు మీరందరి సహకారంతో సిబ్బంది యొక్క సహకారంతో ముఖ్యంగా సభ్యులందరూ మన మండలంలో ఉన్న సభ్యులందరి సహకారంతో ఆ యొక్క నష్టాన్ని పెంచుకుంటూ ఈనాడు మళ్ళీ టోటల్ 4 కోట్ల పైసలు లాభం మా సంఘం నడుస్తా ఉంది. అదేవిధంగా అనారోగ్య పరిస్థితుల్లో అందరూ తెలుసు సత్యాన్ని కూడా డైరెక్టర్ ఉండే మరి ఇంతకుముందు మన ఈయన కూడా నగరిపై కూడా డైరెక్టర్ ఉండే చాలా మంది ఉంది. బహుశా ఇంకా కొంతమంది రాలేదు. అప్పటి పరిస్థితులు ఉండే కూడా ఉంది. అయితే ఈ సంఘం అప్పుడు క్వశ్చన్ చాలా ఉండేది, మీకు అందరూ తెలుసు. 20 సంవత్సరాల నాడు ఏం క్వశ్చన్ ఉండేది. ఈనాటి క్వశ్చన్ ఏముందంటే ఈనాడు సుమారు 4 కోట్ల లాభాలు ఇస్తా ఉంది. ఆస్తులు చేసినాం, సుమారు 5 కోట్ల రూపాయల ఆస్తులు చేసినాం. డౌట్స్ ఉంటే సిద్ధరామరెడ్డి చెప్తారు పాయింట్. ఈనాడు పొజిషన్లో మాత్రం 4 కోట్ల లాభాలు ఉన్నాం, ఆస్తులు ఉన్నాయి, సంఘానికి మంచి పేరు ఉంది. సంఘం ఈ రోజు జిల్లా ఆడిట్ కూడా చేయించి ఆడిట్ రిపోర్ట్ కూడా అప్లోడ్ చేయించి ఆడిట్ రిపోర్ట్ కూడా అయ్యేలా శాంక్షన్ చేయించడానికి తీసుకొని ఇచ్చేసినాం. డౌట్స్ పెట్టేదా డౌట్స్ అడగండి. మన విషయం ఏం జరుగుతా కాకపోతే దయచేసి మన సారీ కంప్యూటర్ సిస్టమ్ వచ్చిన తర్వాత తెలుగు రావాలని వస్తుంది. నేను అక్కడ నాకు సంగారెడ్డి కూడా అడిగిన ఇంగ్లీష్ లో అందరికి అర్థం కాదు. ఇది జరిగిన తర్వాత సిద్ధయ్య మీకు తెలుసు 15 ఉండే 15 నుంచి సిద్ధయ్య కాలం మంచిగా నడుపుకున్నాడు. 10 ఏళ్ళలో మంచి లాభాలను తెచ్చి మంచిగా నడుపుకున్నాడు. వీళ్ళు రాజేవుడు 15 ఉండే వీళ్ళందరికీ రిటైర్ అయిపోయినాక ఈ ప్రకారం వచ్చింది. సీనియర్ ప్రకారం అశోక్ మీద తప్పలేదు. భయపడడం మొదలు అశోక్ నేను ఉండాలి, నేను ఇక్కడ లేదు, నేను ఉన్నాను దానికి కొంచెం సహకరిస్తాను, నాకు సిద్ధయ్య గారు సహకరిస్తాను ఉన్నాను కాబట్టి కొంచెం అవకాశాలు జరగవచ్చు. జరగని అనుకుంటున్నా భయపడకుండా పనిచేస్తాడు. నేను మన కోసం సర్వీస్ చేయాలి కాబట్టి మరి మీరు ఇప్పుడేమన్నా ఉంటే ఈ రోజున మీరు ఏమి ఇది కాకుండా సభ్యులందరూ మీరు ప్రెస్ రిపోర్టర్ అంటే ఇంకొక సభ్యులు కూడా మీరు ప్రెస్ రిపోర్టర్ కాదు, ఇలా మీరు సభ్యత్వం ఉంది కాబట్టి మీరు ఏదైనా నిమ్మలంగా నిదానంగా అడిగి మనకు మన సలహాలు కూడా ఏమన్నా అనుమానాలు ఉంటే కూడా నివృత్తి చేసుకోవాలని కోరుతూ మరి ఇది బహుశా నేను తగ్గబోయేది ఇంకో 4 నెలలు 3 నెలలు సంవత్సరం తెలియదు. కానీ ఈ సంఘాన్ని ఇట్లే కాపాడాలంటే మీరు అందరూ కలిస్తేనే కాపాడుతారు, నా ఒక్కరిని కాదు. సంఘంలో ఉన్న సభ్యులు కానీ పత్రికా విలేకరులు కానీ అందరూ మంచి సలహాలు ఇస్తే ఈ సంఘంలో రాబోయే కాలం వస్తుంది. మనకు చెప్పిన సర్టిఫికేట్ ఇచ్చారు కదా, అది కలెక్టర్ దగ్గర మనకు చేస్తుంది, పూర్తిగా మనకు వచ్చేస్తుందని అది మనకు 5 సంపూర్ణ అధికారం వచ్చేస్తున్నాం 5 ఎకరాల స్థలం. ఇంకోటి ఏంటంటే మనకు ఒక ప్యాకేజ్ ఇస్తున్నాం. భవిష్యత్తు మేము వెళ్ళిపోతున్నాము. ఒక ప్యాకేజ్ అంటే ఒక 2 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు. ఒక కోల్డ్ స్టోరేజ్, తర్వాత ఒక వెహికల్ మనకు ఒక ప్యాకేజ్ ఇస్తే 2 కోట్ల రూపాయలు ఇస్తే 1 కోటి రూపాయల అప్పు, 1 కోటి రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు మనం తీసుకున్న కొనడం వల్ల కూడా మనకు 20% సబ్సిడీ ఉంది. 20% సబ్సిడీ మీద మనం తీసుకున్నాం. ఇంట్రెస్ట్ పెట్టాలంటే ఒకవేళ మనం టైం తప్పితే తప్ప పర్సెంట్ టైం రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకొని కడతా ఉన్నాం. ఎండలే కడతా ఉన్నాయి, బ్యాంక్ మేనేజర్ కడుతున్నారు. ప్రతి 6 నెలలకు మన ఏదైతే ఇన్స్టాల్మెంట్ కడతా ఉన్నాం. అప్పుడు కూడా అయినంత వరకు ఈనాడు 14-15 కోట్లు ఇచ్చినామంటే రికవరీ కూడా మంచి పొజిషన్ ఉంది. కొంచెం మేము ఇంప్రూవ్ చేస్తున్నాం. అయినంత వరకు మన సభ్యులు సహకరిస్తున్నారు. ఎవరు కూడా మా దగ్గర
అట్లా ఎట్లా మాట్లాడలేదంటే అర్థం వాళ్ళు ఊరుకున్నారని కాదు, సహకరిస్తున్నారు అర్థం. ఏది అడగలేదంటే